నిత్యానందస్వరూపాయ బోధైకసుఖకారిణే నమో వేదాంతవేద్యాయ గురువే బుద్ధిసాక్షిణే. సర్వలోక పూజ్యుడైనటువంటి జగద్గురువగు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. ముక్తిదాయకమైనటువంటి బంధరహితమనర్చదగినటువంటి బ్రహ్మజ్ఞానానుభూతిని ఈ లోకమున ముముక్షు జనకోటికి ఉపదేశించుట కొరకై అవతరించినటువంటి సద్గురువు శ్రీ కేశవానంద యోగిచంద్రుల పాదపద్మములకు ప్రణామములు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశించినటువంటి గీతయందు సాంఖ్యయోగమున స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములను వినబోతున్నాం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. అప్పుడింద్రియముల కాహారమైనట్టి విషయ సుఖములెల్ల విడిపోవు. విషయ రాగమొకటి వీడకుండిన ఉండు, అదియు పరముగనిన వదలు పార్ద. ఇప్పుడు కూర్మమెట్లు ముడుచుకొను కరచరణంబులట్లే విషయ సుఖములంటకుండ మనుజుడింద్రియముల మరలింపవలయు. అట్టివాని ప్రజ్ఞ గట్టిదగును. ఇంద్రియాదులను ఎవడు అలా మరలించుకుంటాడో వాడు స్థితప్రజ్ఞుడు. అలాగే ఎవడు సర్వత్ర స్నేహంబు నెదదలంపగా, ఏ దృశ్య ప్రపంచమునందు ఏ ఒక్కదాని మీద భ్రమపడక ఆసక్తిని చూపక అంతకంతకు గల్గు శుభాశుభముల ఎడల సంతోష దుఃఖములెల్ల విడుచు, ప్రాప్తానుసారంగా ఎదురయ్యే నిందాస్తుతులు కానీ సంతోష అసంతృప్తులు కానీ ఇలాంటివి ఎదురుపడినప్పుడు మనస్సును వాటిని ఏమాత్రము స్పర్శించకుండా, మనస్సును వాటికి అందదగినటువంటి స్థాయిలో పెట్టకుండా, మనస్సును ఇంద్రియ వృత్తులకు నిందాస్తుతులకు దూరంగా ఎవడైతే ఉంచుకుంటాడో అటువంటి వానికి ఈ ఇంద్రియాదుల యొక్క ఈ నిందాస్తుతుల యొక్క ఏ విధమైనటువంటి అలజడి మనసును స్పర్శించకుండా ఉండడం చేత, ఇంద్రియ వృత్తులన్నీ నిరోధింపబడడం చేత అప్పుడు ఇంద్రియములకు ఆహారమైనట్టి విషయ సుఖములెల్ల విడిపోవు. ఇప్పుడు ఆకలిగా ఉంది, ఆహారం పెట్టావనుకో ఆడికి కడుపు మంట చల్లారుతుంది. కోపం అనే గుణం వచ్చేసింది, ఇంక 4 బూతులు తిట్టి 4 దెబ్బలు కొట్టేసావనుకో అది దానికి ఆహారం. కామము అనేది ఏర్పడింది, ఇక దానికి సంబంధించినటువంటి కోరికను తీర్చుకునే ప్రయత్నం చేసావనుకో ఆ ఇంద్రియానికి అది ఆహారం. ఇష్టమైన వారిని చూడాలనిపించింది, వాళ్ళతో కలుసుకొని వాళ్ళను ప్రేమగా పలకరించి వాళ్ళని చూసావు, ఆ ఇంద్రియానికి అది ఆహారం. ఇలాగే ప్రతి ఇంద్రియము
ఏ ఇంద్రియము ఏ ఆకర్షణతో అది మొదలవుతుందో దానికి సంబంధించినటువంటి వాటిని దానికి అందించడం వల్ల వాటికి అది ఆహారం అవుతుంది. ఇలాగే అవి మనసు ద్వారా వాటికి నచ్చినటువంటి యొక్క స్వభావాలతో అవి ఆహారంగా తీసుకొని అవి సంతృప్తి పడాలనేటువంటి భావముతో అవి విజృంభిస్తూ ఉన్నాయి. మనసు కుక్క ఎప్పుడో పడిపోయినటువంటి ఎముకను తెచ్చుకొని అది కొరికి అది సిగురు పొడుచుకొని దాని దవడ దుంకబడిపోయి రక్తం కారుతూ ఉంటే దానిలో రక్తాన్ని అది సప్పరిస్తూ ఎముకలో సారం ఉందని అనుకుంటుందట. అరెరెరే, ఎంత కాలానికి ఇంత మంచి ఎముక దొరికింది నాకు, ఇది ఏ కుక్కకు దొరకకుండా ఈ కుక్కకే దొరికిందంటే నాకెంత అదృష్టం ఉంది, ఈ ఎముక ఎంత టేస్ట్గా ఉంది అని అది దవడ పొడుచుకొని రంధ్రం పడి రక్తం కారుతూ ఉంటే దానిలో రక్తమే అది సప్పరిస్తూ ఎముకలో నుంచి సారం వస్తూ ఉందని అనుకుంటుందట అది. అట్లాగా ఈ ఇంద్రియాదులన్నీ కూడా మనస్సులో ఉన్నటువంటి యొక్క సుఖాన్నే అవి దొంగిలించుకొని అపహరిస్తూ అవి కులుకుతూ ఉన్నాయనే విషయం వీడు తెలుసుకోకుండా వాటి వల్ల నాకు సుఖం ఉంది, చూడడం వల్ల అబ్బా నేను కనులారా చూచాను, నా జన్మ ధన్యం అయిపోయింది, చెవులారా నా మనవాళ్ళ మాటలు, కూతుళ్ళ మాటలు, మనవరాళ్ళ మాటలు, కొడుకుల మాటలు విన్నాను, ఇంతకంటే నాకు ఇంకేం కావాలి, ఇలాంటి యొక్క ప్రలోభాలతో వానిలో ఉన్నటువంటి సుఖమే వాని ఇంద్రియాదులు వానికి ఇలా చూపిస్తూ ఉన్నాయన్న విషయాన్ని వాడు మర్చిపోయి బయట నుంచి ఇంద్రియాదుల ద్వారా నాకు సుఖం లభిస్తూ ఉందని అనుకుంటూ ఉంటున్నాడు. ఇది ఇంద్రియాదులకు ఆహారము. కాబట్టి తన మనసులో ఉన్నటువంటి యొక్క శాంతినే అవి ఆహారంగా తీసుకోవడం కోసం వస్తూ ఉన్నాయి. కాబట్టి వీటిని మనం నిరోధించామా? ఏ ఇంద్రియాన్ని మనసును టచ్ చేయకుండా వాటిని నిరోధించగలిగినామా? అప్పుడు ఇంద్రియములకు ఆహారమైనట్టి విషయ సుఖములెల్ల విడిపోవు. కూడేయకుండా జాలిచ్చేస్తే కుక్క 1 రోజు 2 రోజులు మన ఇంటికల్లా వస్తుంది, వచ్చినప్పుడల్లా మనం దాన్ని కూడేయకుండా జాలిచ్చినాం అనుకో ఇంకా లాభం లేదని వారం 10 రోజులకు అది ఇంకా మన ఇల్లు వేరే ఇల్లు మరుగుతుంది, ఇంకా మన ఇంటిని వదిలేస్తుంది. అట్లాగే ఇంద్రియాదులకు అన్నిటికీ మనము కొద్ది రోజుల వరకు పట్టుబట్టి వాటిని ఆత్మలోపలికి మనస్సును ఆత్మలోపలికి తీసుకునేస్తా ఏం చేస్తావు? ఇంకొచ్చి మనస్సును ఆత్మలోపలికి తీసుకునేసినాం అనుకోండి, ఇంకా అది అట్ట మళ్ళీపోయా. ఇంద్రియాదులు ఇట్ట సైగ చేసేదానికి ఇది దాని కలనే చూడకపోయా, అవి ఉన్నాయనే ఎరుకే దీనికి లేకపోయా, అసలు దీంతో టచ్చింగ్గా దానికి లేకపోయా, వాటి కంటిగా ఇది కనపడకపోయా, ఇది ఎప్పుడు కూర్మము తాబేలు యొక్క బొప్పి కింద అవయవాలు ఏడ తలకాయ ఉందో కనపడదు, ఏడ తోకుందో కనపడదు, ఏడ పాదాలు ఉండేదో కనపడదు బొప్పి కిందకి పోయిన తర్వాత. అలాగా మనస్సు యొక్క ఛాయలు కూడా ఇంద్రియాదులకు ఆచూకీ కూడా తెలియదు. అందువల్ల ఆ మనస్సును ఇంకా మనం పట్టలేము, ఆ మనస్సు నుంచి మనం ఇంకా సుఖం అనుభవించలేము, ఆ మనస్సు ఇంకా మనకు అందదు అని ఆ ఇంద్రియాదులన్నీ ఆ మనస్సును వదిలేస్తాయి. అయితే ఇంకొకటి చెప్పాడు, విషయరాగమొకటి వీడకుండిన ఉండు, అదియు పరముగనిన వదలు పార్ద. రాగము విషయాదులైతే ఇంద్రియాదులన్నీ వదిలిపోతాయి, కానీ వాటి మీద ఆసక్తి, అరే అది తినింటే బాగుండే, అది చూసింటే బాగుండే, అది అనుభవించింటే బాగుండే, ఈ పూర్వపు వాసనలు ఈ మనసులో ఆ జ్ఞాపకాలు వస్తూ ఉంటాయంట. అది మొండిదిరా, దాని దుంపదే కాదు, పోదరా అర్జున. వీడకుండు అండ్లా, వీడకుండినా నువ్వు వాటిని వదలకపోతే అవి అట్లే లోపల దాగి ఉంటాయి. ఇది ఎట్లుంటాయి అని అంటే దానికి ఒక ఉదాహరణ చెప్తా చూడు మీకు. ఓ టెంకాయ చెట్టు లేత చెట్టుగా ఉండేటప్పుడు మొదలు దగ్గర నుంచి పట్టలు ఉంటాయి దానికి. ఆ చెట్టు పెద్దదైపోయిన తర్వాత ఈ పట్టలన్నీ ఊడిపోయి ఉంటాయి. పట్టలు ఊడిపోయినా కానీ పూర్వం పట్ట ఎక్కడెక్కడ ఉండిందో ఆ మచ్చలు, ఆ గుర్తులైతే ఉంటాయి దానికి. టెంకాయ చెట్టుకు చుట్టూ పట్టలు ఊడిపోయినా కానీ
ముందు ఎక్కడ మట్ట ఉన్నింది అనేది ఆ గుర్తులు అయితే ఉండే ఉంటాయి. అలాగా ఇంద్రియ వృత్తులు లేకపోయినా కానీ వాటి స్వభావాలు ఉండనే ఉంటాయి. దాన్ని రాగము అంటాడు. ఇప్పుడు చెరువు నిండినప్పుడు నీటి మట్టం ఎక్కడి వరకు ఉంటుందో, చెరువు ఎండిపోయిన తర్వాత కూడా నీళ్ళు ఎక్కడి వరకు ఉన్నాయి అనేది రాళ్లకు అక్కడక్కడ గుర్తులు ఉంటాయి. రాళ్లకు పెద్ద పెద్ద గుండ్లకు చెరువు నిండితే నీళ్ళు ఇక్కడికి వస్తాయి, ఇదిగో ఇక్కడ గుర్తుంది చూడు అని ఆ గుర్తు మనకు కనబడుతుంది ట్యూబ్ లెవెల్. అలాగే ఇప్పుడు చెరువులో నీళ్లు లేకపోయినా ముందు ఎక్కడి వరకు ఉన్నాయనే గుర్తులు ఎట్లయితే ఉంటాయో ఆ విధంగా ఇప్పుడు ఇంద్రియాదులతో పొత్తు లేకపోయినా ముందు పొత్తు పెట్టుకొని ఉన్న స్వభావాలు మాత్రం మనసులో గుర్తుంటాయి అర్జున. అది మొండిది రాది, అదియు పరముగా నా వదలు పార్థ. అది ఈశ్వర సాక్షాత్కారం కలిగిన నాడు సమూలంగా దాని అంటు లేకుండా వెళ్ళిపోతుంది అర్జున. అంతవరదాకా జాగ్రత్తోయ్, భద్రం. ఈశ్వర సాక్షాత్కారం వరకు కడుంగడు జాగ్రత్తగా ఉండాలి సుమా. ఎందువల్లంటే ఇంద్రియాదులకు అందరాని స్థితిలో మనస్సును పెట్టుకున్నా మనసుకే ఉంది వాటి మీద ఆసక్తి, మనసులోనే ఉంది. ఇది ఇంకా నువ్వు బయట పోనివ్వవు కాబట్టి లోపల ఒదిగి ఉంది. కానీ ఇది వదిలితే వెళ్ళిపోవడానికి ఇది సిద్ధంగా ఉంటుంది, వదిలితే ఇది వెళితే వచ్చి పట్టుకోవడానికి అవి సిద్ధంగా ఉంటాయి. ఇంద్రియాదులు సిద్ధంగా ఉంటాయి, మనసు సిద్ధంగా ఉంటుంది, వాటితో రాజీ పడడానికి ఇది సిద్ధంగా ఉంటుంది. వస్తే చాలు దీన్ని ఉపయోగించుకోవాలని వాటికి ఉంటుంది. ఇది ఈశ్వర సాక్షాత్కారం కలిగేంత వరకు జీవునికి ఈ నిబంధన, ఈ నియమనిష్టల అవసరం. ఇది సుబ్బదాస యోగీంద్రుల వారు నియమనిష్టలేని సుబ్బదాసుడెప్పుడు జాగులేక నిష్టలోన నిన్ను చూచి నిమిషమైన మరువకుంటి అన్నాడు. ఎప్పుడు చెప్పిన మాటది? నిష్టలోన నిన్ను చూచి నిమిషమైన మరువకుంటి. ఆయన్ను చూచిన తరువాత లేవు ఆ నియమనిష్టలు, మళ్ళీ అవసరం లేదన్నాడు. అంతవరదాకా అవి అవసరమే. కాబట్టి ఇంద్రియాదులకు ఆహారం పెట్టే వాళ్ళందరూ ఇంద్రియాదులకు దాసులవుతున్నారు. ఇంద్రియ వృత్తులనన్నిటినీ నిరోధించి, ఇది ఉపవాసం అంటే ఇదండి. ఇంద్రియ వృత్తులను ఉపవాసం పెట్టడమే నిజమైన ఉపవాసము. అంతేగాని కూడు మానడం కాదు. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపక్షితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. జ్ఞాని అయిన వాడు సర్వయత్నంబుల సలుపుచుండుగాని సవ్యచాచి అప్పటికి ఇంద్రియంబు ఆతని మనస్సు అట్టు ఇట్టులాగో అతి బలమున. ఇప్పుడు జ్ఞాని అయినటువంటి మోక్షాపేక్ష కలిగినటువంటి మహాత్ముడు ఆయన చమత్కారము కొద్దీ సాహసోపేతుడయ్యి అనేక కోణములలో మనస్సును ఇంద్రియాదులను జయించడానికి తగిన ప్రయత్నము చేస్తాడు అర్జున. అయినా అతనిని ఆ ఇంద్రియాదులు అట్టు ఇట్టు అతని శక్తికి మించి అవి లాగుతూనే ఉంటాయి అని
స్వామివారు చెబుతున్నాడు. అంటే అప్పటికి ఎప్పటికీ సర్వయత్నంబులు సలిపినప్పటికీ అని అర్థం. సర్వ విధముల ప్రయత్నములు తాను చేస్తూ ఉన్నప్పటికీ ఆతని మనసు అట్టు ఇట్టులాగు అతి బలమున. ఇక్కడ సర్వ విధముల ఆ మానసేంద్రియాదులను వశమనర్చుకొనుట కొరకై అనేక ప్రయత్నములు సాధకుడు చేస్తూనే ఉంటాడు. అయినా అప్పటికీ ఆయన మనస్సు ఆ ఇంద్రియాదులు అటు ఇటు ఆయన్ను కదలించి పడదోస్తూనే ఉంటాయి అని అంటాడు. ఇక్కడ ఇంద్రియములకు స్వశక్తి ఉన్నదా, లేదా అవి జడములకు మన ప్రయత్నానికి లోపడకుండా అధిగమించి మనల్ని పక్కత్రోవలకు లాగే శక్తి వాటికి ఉందా? అవి చైతన్యముల జడములైతే వాటికి ఆ శక్తి ఎలా వచ్చింది అనేది ఒక ప్రశ్న. జడము అంటే స్వశక్తి లేనిది అని అర్థం. స్వశక్తి లేనిది అంత బలము కలిగి సాధకుని తన ప్రయత్నాలన్నిటినీ కూడా పడగొడుతూ ఉంది అని అంటే ఏ శక్తి ద్వారా అది పడగొడుతూ ఉంది అని మనం ఒక ప్రశ్న దగ్గరకు వచ్చినప్పుడు, ఒక ప్రాజెక్ట్ ఉందనుకో, అది నిండుగా నీళ్లు నిండిపోయి ఉంది, దానికి 10 తలుపులు ఉన్నాయి అనుకో, 10 తలుపులు ఓపెన్ చేసి పెట్టామనుకో, ఒక పెద్ద ప్రాజెక్టుకు 10 తలుపులు, అన్నమయ్య ప్రాజెక్ట్ లాగా ఒక పెద్ద ప్రాజెక్టుకు 10 తలుపులు ఓపెన్ చేసి పెట్టామనుకో, దానిలో నీళ్లు అమాంతమైనటువంటి ఒరవడితో పయనిస్తూ ఉంటాయి. అక్కడికి ఆ సమీపానికి ఎవ్వరు పోయి వాటిని స్పృశించినా లాగేయడం తథ్యము. ఎవ్వరు కానీ ఇతడు అమాయకుడా, ఇతడు విద్వాంసుడా, ఇతడు పండితుడా, అవన్నీ వాటికి తెలియవు. వాటిని ముట్టుకున్నాడా లాగాడు పారేస్తుంటాయి. ఏమిటా శక్తి అంటే ఈ 10 డోర్లలో లేదా 10 ద్వారములలో ప్రవహిస్తున్నటువంటి ప్రవాహము యొక్క ఒరవడికి ఎవ్వరు ఎదురుపడి నిలవలేరు. అలాగే 10 ఇంద్రియములు ఏమి ఓపెన్లో ఉన్నాయి. చైతన్యం అనేటువంటి ఒక మహాశక్తి అన్ని ద్వారములు గుండా అది ప్రవహిస్తూ ఉంది. వాటికి ఎదురుగా పోయి అందరూ కొట్టుకుని పోతున్నారు. చైతన్యం అనేటువంటి శక్తి అన్ని ద్వారముల గుండా అది ప్రవహిస్తూ ఉంది. అది వాటికి ఎదుటపడి అందరూ కొట్టుకొని పోతున్నారు. లోకములో కోట్లాది జీవులందరూ కూడా ఆ ఒరవడిలో కొట్టుకొని పోతూ ఉన్నారు. ఇది అక్కడ ఉన్నటువంటి కీలకం. అయితే ఆ ద్వారాలలో పయనిస్తున్నటువంటి ఆ నీటికి ఎవరి మీదైనా శత్రుత్వం ఉందా? ఎవరి మీదైనా పగ ప్రతీకారం తీర్చుకోవాలనే స్వభావం ఏమైనా ఉందా? లేదు.
వాటి ధర్మాన్ని అవి అనుసరిస్తున్నాయి. వాటికి ఎదుటిపడినటువంటి వాటిని, వాటికి లోపడినటువంటి వాటి అన్నిటినీ లాక్కొని పోతూ ఉంది. అది వాటి ధర్మం. వాటి శక్తికి లోపడినటువంటి వాటిని అది లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది. అది కాబట్టి దాన్ని ఇప్పుడు మనము జ్ఞాని అయిన వాడు సర్వయత్నంబుల సలుపుచుండు కానీ సవ్యసాచి అప్పటికి ఇంద్రియంబులాతని మనస్సు అట్టు ఇట్టులాగు అతి బలమున. ఇతడు పండితుడా, జ్ఞానియా, అజ్ఞానియా, వాటికి అనవసరం. నువ్వు పండితుడైనందుకు గుర్తు, నువ్వు జ్ఞానివైనందుకు గుర్తు ఏమి? ఎలక్ట్రికల్ డోరు ఆ స్విచ్ను ఆన్ చేస్తే అది కరెక్ట్గా ఆ డోర్లన్నీ క్లోజ్ చేసుకొని వచ్చేస్తుంది. అప్పుడు నీళ్లు లీక్ అవ్వడం మానేస్తాయి, గమ్మున నిలిచిపోతాయి. అప్పుడు నువ్వు డోర్ గాడికి పోతే కూడా నిన్నేం అనవవి. వాటి ధర్మం అదంతే. అలాగా జ్ఞాని ఎవడు అంటే ఇంద్రియములను, ఇంద్రియ వృత్తులను, మనస్సును ఎవడు కంట్రోల్లో ఉంచుకుంటాడో వాడు జ్ఞాని. అది ఇదివరకు శ్లోకాలలో మనం భగవానుడు చెప్పుకుంటూ వచ్చాడు. సరి, ఇంద్రియములను నిగ్రహించుట, ఇంద్రియములకు ఆ శక్తి ఎలా వచ్చింది అంటే ఇందాక మనం ఉదాహరణ చెప్పుకున్నాం. దానికి ఇంకొక ఉపమానం చెప్తా మీకు, అప్పుడు అర్థమవుతుంది. మట్టిలో మిరప చెట్టు మొదటుండే మట్టిని కానీ, నిమ్మ చెట్టు మొదటుండే మట్టిని కానీ, మామిడి చెట్టు మొదట్లో వేరు కరుసుకొని ఉండే మట్టిని కానీ మనము కాస్త తీసుకొని, మిరప చెట్టు మొదట్లో ఉండేటువంటి మట్టిని తీసుకొని సపరిస్తే కారం ఉండదు. నిమ్మ చెట్టు మొదట్లో ఉండే మట్టిని తీసుకొని మనం సపరిస్తే పులుపు కనపడదు. చూడు, నెల్లి చెట్టు మొదట్లో ఉండేటువంటి మట్టిని తీసుకొని సపరిస్తే ఒగురు కనపడదు. మామిడి చెట్టు మొదట్లో ఉండే మట్టి తీసుకొని సపరిస్తే తీపు కనపడదు. అయితే ఈ ఒగరు, ఈ పులుపు, ఈ కారము, ఈ తీపు ఎక్కడ మార్పు చెందుతూ ఉంది? ఇది మట్టిలోనా, చెట్టులోనా? ఇలా విచారించినప్పుడు మట్టి ప్రతి చెట్టుకు ప్రాణానికి కావలసిన సహకారాన్ని అందిస్తుంది. అది జీవించడానికి కావలసినటువంటి పోషకాలను ఇస్తుంది. అది కానీ ఆ భూమి నుంచి అందుకున్నటువంటి యొక్క సారాన్ని అది తన మోడల్లోకి మార్చుకుంటుంది. చెట్టు ఆ భూసారాన్ని భూమి అన్నిటికీ సమానంగా శక్తిని ఇస్తూ ఉంటుంది. కానీ ఆయా చెట్టు గుణం, ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క గుణం ఉంటుంది. చూడండి, గుణములను బట్టి మనిషిని మనం అంచనా వేయచ్చు. గుణమే ఫలితాన్ని ఇచ్చేది కూడా. కానీ అలాగ ప్రతి చెట్టుకు ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క గుణం ఉంటుంది. చింత చెట్టు గుణమేమి పులుపు, మిరప చెట్టు గుణమేమి కారము, నెల్లి చెట్టు గుణమేమి వగరు, మామిడి చెట్టు గుణమేమి తీపు. వాటి గుణం ఆ భూసారాన్ని అందుకొని ఆ చెట్టు తన గుణానికి తగినటువంటి మోడల్లో అది ఆకులను, పూతలను, పిందెలను, కాయలను అది మార్చుకుంటుంది. అలాగా అన్నిటికీ ఒకటే ఆధారంగా ఉన్న మట్టి ఆయా చెట్టు ఆయా స్వభావాన్ని తగినట్లు తాను గుణాన్ని మార్చుకొని ఫలాదులను ఇచ్చినట్లు
ఒకే చైతన్యము అన్ని ఇంద్రియాదులకు ఆధారంగా ఉంది, కానీ ఆయా ఇంద్రియ స్వభావాలు మనస్సు నుంచి ప్రకటితమవుతున్నాయి. అన్ని ఇంద్రియాదులకు ఒకే చైతన్యం సప్లై ఉంది, ఒకే చైతన్యము సహకారమై ఉంది. కానీ చెవి దగ్గరకు వచ్చినప్పుడు దాని భావాన్ని మనస్సు విని మార్చుకుంటుంది. కంటి దగ్గరకు వచ్చినప్పుడు చూచి ఆ స్వరూపాన్ని తనకు అనుగుణమైనటువంటి భావాలతో దాన్ని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంద్రియాదుల ద్వారా మనస్సు సమాచారాన్ని సేకరిస్తూ ఉంటుంది. ఎట్టయితే ఆయా చెట్టు ద్వారా ఆయా పండును మనం సేకరిస్తాం. భూమి నుంచి మనం ఒక పంట తీయాలంటే దానికి సంబంధించిన విత్తనాన్ని వేసి మనం ఆ పంటను సేకరించినట్లు, మనం ఏ పంటను పండించుకోవాలనుకుంటామో దానికి సంబంధించిన విత్తనాలు వేసుకుంటాము, ఆ పంటను మనం భూమి నుంచి సేకరిస్తాం. అలాగా ఇంద్రియాదుల ద్వారా మనస్సు సమాచారాన్ని సేకరిస్తూ ఉంటుంది. చెవి నుంచి కొంత, కంటి నుంచి కొంత, నాలుగు నుంచి కొంత, ఇలా సేకరిస్తూ ఉంది మనస్సు. ఇది ఎక్కడికి వచ్చి మార్పు చెందుతూ ఉన్నాయి అంటే మట్టి దగ్గర కాదు, చెట్టుకు వచ్చిన తర్వాత చెట్టు దాన్ని మార్పు చేస్తూ ఉంది. చెట్టు భూసారాన్ని తన మోడల్లోకి మార్చుకొని తన టేస్ట్ను తాను ఇస్తూ ఉంది. అలాగా చైతన్యం అనేటువంటి యొక్క శక్తి సర్వేంద్రియాదుల దగ్గర అన్నిటికీ సమానమైన సప్లై ఇచ్చినప్పటికీ మనస్సు వాడి మాట మాట్లాడినాడంటే ఆ మాటలో అర్థం ఏంటి, వాడు ఇతడు చూస్తున్నాడంటే ఆ చూపులో గల భావం ఏంటి, ఏ దృష్టితో చూస్తున్నాడు, ఇలాగా ప్రతి అవయవము దగ్గర ఆ భావాన్ని మనస్సు ఆ ఇంద్రియాదుల ద్వారా సేకరిస్తూ ఉంటుందండి సమాచారం. దీనివల్ల ఇంద్రియ వృత్తులతో అనుబంధం పెట్టుకొని మనస్సు వాటి సమాచారాన్ని అంతటినీ తనలో లోడు చేసుకొని అది వాసనారూపమయ్యి తనలో దాచుకొని ఉంది. ఇదివరకు ముందు శ్లోకములో స్వామిగారు ఇంద్రియములను నిగ్రహించినంత మాత్రములో సరిపోదు, పూర్వ వాసనలను కూడా తొలగించుకోవాలి అని చెప్పుండాడు. పూర్వ వాసనలను కూడా తొలగించుకోవాలి అని చెప్పుండాడు. అంటే దాని ఆంతర్యం ఏమిటి అంటే ఇప్పుడు ఇంకా దోషములేమీ చేయకుండా నీవు నిగ్రహించిన అంటే నువ్వు ఇంకా అప్పు చేయకపోయినా ముందు చేసినటువంటి అప్పులు ఉన్నాయి కదా, అవి అట్లే నిల్వ ఉన్నాయి కదా, వాటిని నువ్వు తీర్చాల్సిందే కదా. ఇంక అప్పు చేయకుండా పోయినంత మాత్రములో నీకు భారం పూర్తిగా తొలగినట్టు కాదు, ముందు చేసినవి ఉన్నాయి కదా. ఇప్పుడు తప్పులు చేయకపోయినంత మాత్రంలో నువ్వు గొప్పవాడివి కాదు, ఇంతకు ముందు చేసినవన్నీ స్టాక్ ఉన్నాయి, వాటన్నిటినీ కూడా తొలగించుకోవాలి. ఇది వాసనలు అంటాడు. ఉపమానంగా చెప్తున్నా మీకు. ఇప్పుడు అప్పు చేయడం చేయకపోవడం గొప్ప కాదు, ఇంతకు ముందు చేసిన వాటన్నిటినీ కూడా తొలగించుకోవాలి కదా, వాటిని తీర్చుకోవాలి కదా, అది గొప్పతనం. వాటినే వాసనలు అంటాడు. ముందు చేసినవన్నీ రుణములై ఉన్నాయి, అవన్నీ అంతకుముందు జన్మలు అవన్నీ ఉన్నాయి. తర్వాత ఇక్కడ శత్రువులు ఎంత బలవంతులో మనము గుర్తించి తగినంత దైవబలాన్ని సమకూర్చుకొని మనము యుద్ధానికి సిద్ధపడితే దానికి సంబంధించినటువంటి యొక్క బలాన్ని అది కూడా సమకూర్చుకుంటుంది అని మనం పొద్దున ఒక వాక్యాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చుకున్నాం. అంటే సాధకుడు సాధన బలాన్ని లేదా యోగ బలము, దైవ బలము, తాను అనుష్ఠించినటువంటి ధర్మబలము, వీటన్నిటినీ సమాయత్తపరుచుకొని సంసిద్ధుడవుతాడు అనుకో.
తనను ఎదిరించడానికి మనస్సు కూడా ఆ ఇంద్రియాదులు కానీ పూర్వపు వాసనలు కానీ ఆజన్మ సంస్కారమైనటువంటి యొక్క కర్మలు కానీ వీటన్నిటిని కూడా అది కూడా ప్రేరేపణ చేసి సమాయత్తపరుచుకుంటుంది అని మనం ఒక వాక్యాన్ని చదువుకున్నాం. అయితే అవన్నీ ఎలా మన మీద దాడి చేయడానికి వస్తాయి, ఏ సంబంధంతో మన మీదకి దాడి చేయడానికి వస్తాయి, వాటికి మనకు ఉన్న సంబంధం ఏంటి అని మనం ఒకసారి విచారిస్తే అవన్నీ ఎప్పటివి? ముందుటివి. ఎవరివి? మనం చేసినవే. మరి ఫలానా వాడు నాకు రుణం ఇవ్వాలి, నేను అడగడానికి వెళుతున్నాను, నువ్వు కూడా నాకు సపోర్ట్గా పదం రారా అని ఇంకొకరిని మనం పిలిచామనుకో, వాడు కూడా మనతో కూడా రావడానికి ముందుగా వాడు ఒక మాట అంటాడు, ఒరే ఇచ్చిన వాడివి నువ్వు మాట్లాడితేనే బాగుంటుంది, నేను మాట్లాడానుకో నీకేమిటయ్యా సంబంధం, నువ్వు ఇచ్చావా నాకు అని వాడు అడిగితే నా దగ్గర సమాధానం ఉండదు. కాబట్టి నువ్వు పోయి మాట్లాడితేనే మంచిదిరా అని వాడినే పంపిస్తాడు వీడు బోడు. అలాగే మనము చేసినేటివి కాకుండా చేయకుండా ఉండేటివి వచ్చే స్కోప్ లేదు. మనము అంతకుముందు ఎన్నెన్ని జన్మాలలో మనం చేసుకొని ఉంటామో అవన్నీ ఇప్పుడు మన మీద దాడి చేయడానికి వస్తే రావచ్చు, వాటికి హక్కు ఉంది మన మీదకి రావడానికి. మనము చెయ్యనివి మన మీదకి వచ్చే రైట్స్ వాటికి లేదు, అవి రావు. కాబట్టి దానికి ఎంత బలం ఉంది అని మనం భయపడడానికి ఎంత బలమున్నా ఉండనేగాక ఆ బలగమంతా ఒకప్పుడు మనము చేసుకున్నదే, మన బ్యాలెన్సే. అవన్నీ ఇప్పుడు ఒక నిండు చెరువుకు నీళ్ళన్నీ కట్టక ఆనుకొని ఉన్నట్లు, ఆ కట్టకి ఏదైనా ప్రమాదం జరిగిందంటే అన్నీ వెళ్ళిపోయినట్లు, అట్లాగా అవన్నీ జీవుణ్ణి ఆధారం చేసుకొని జీవుని మీద ఆధారపడి ఉంటాయి అవన్నీ. ఎందువల్ల వీడు ఎప్పటికైనా అనుభవిస్తాడు, తప్పుకోలేడు, మన దగ్గర తప్పించుకోలేడు, అనుభవిస్తాడు అనేటువంటి ఆధారంతో అవి సీరియల్గా వస్తూ ఉంటాయి. యోగ ప్రయత్నం ఎప్పుడైతే చేస్తాడో అప్పుడు అవన్నీ ఒక వ్యక్తి నేను చేసిన రుణాలన్నీ తిరిగి నేను అందరికీ చెల్లించాలనుకుంటున్నాను అనే నిర్ణయంతో ఒక్కొక్కరికి ఇచ్చే పని పట్టాడనుకో, ఆ రుణాలను చెల్లించే పని పట్టాడనుకో, ఇంకా ఎంతమంది ఉన్నారో అంతమంది వచ్చేస్తారు, హాజరైపోతారు. రుణస్తులు ఎంతమంది ఉన్నారో అందరూ వచ్చి నా బాకీ నాకివ్వు అని చెప్పి అందరూ వస్తారా లేదా? అందరూ వచ్చి అడుగుతారు, అందరికీ చెల్లించడం జరగాల్సింది తప్పదు. అదేవిధంగా యోగి అయినటువంటి వాడు సర్వ రుణాలను తీర్చేస్తాడు. వాడు ఆ విధంగా యోగ విద్యకు పూనుకున్నటువంటి వానికి పూర్వపు జన్మములలో చేసుకున్నటువంటి కర్మలన్నీ కూడా నువ్వు ముందా నేను ముందా అవన్నీ వచ్చి మన మీద పడుతూ ఉంటాయి అని చెప్తాడు. వాటిని అన్నిటినీ చెల్లించగలిగినటువంటి యొక్క యోగ సాధన తన యందు ఉన్నప్పుడు అన్నీ సమాధానపడి వెళ్ళిపోతాయి. అంతే, అన్నీ సమాధానపడి వెళ్ళిపోతాయి. అన్నిటినీ భర్తీ చేయి. ఇప్పుడు వడగండ్ల వర్షం, కుంభవర్షం కురిసేసిందనుకో, అన్ని చెరువులు భర్తీ అయిపోతాయి. చిన్న గుంటలు, చిన్న దొనలు, చిన్న బావులు, చెరువులు అన్నీ భర్తీ అయిపోతాయి. యోగం అనేది అట్లాంటిది. అయితే ఈ యోగము పరిపూర్ణముగా వీటిని సాధించాలి అంటే ఇంద్రియ నిగ్రహం కావాలి అనేది ఇప్పుడు మనకు పాయింట్ వచ్చి ముందర కూర్చొని ఉంది.
ఇంద్రియ నిగ్రహం కావాలి, స్థితప్రజ్ఞుడు కావాలి, స్థితప్రజ్ఞుడు కావాలి. మరి ఇప్పుడు ఇంద్రియాదులు మహావిద్వాంసుని సైతము, పండితుని సైతము అవి బలత్కరించి వాని ప్రయత్నాలను పడగొడతా ఉన్నాయి అనే ప్రశ్న వచ్చింది మనకి ఇప్పుడు ఇక్కడ. అయితే జ్ఞాని అయినటువంటి వాడిని కూడా అవి బలవంతంగా వాడిని పక్కకు లాగేస్తున్నాయి అని చెప్తున్నాడు. అంటే అవి స్వశక్తి కలిగినవా, స్వశక్తి లేనివా అనే ప్రశ్న ఉదయించక తప్పదు. ఇంద్రియములు స్వశక్తి కలిగినవా, చైతన్యవంతములా? కాదు, అచేతనములు, జడములు. ఏమి అచేతనములైనటువంటి జడములైనటువంటి ఇంద్రియములకు జ్ఞానిని కూడా లాగేసే శక్తి ఉందా? ఉంటే అవి అచేతనములని ఎలా చెప్పాలి? అయితే మహాత్ములు చెప్పింది తప్పు కాదు కదా. అంటే దానికి ఉదాహరణ తీసుకున్నాం మనం. ఒక ప్రాజెక్టుకు 10 తలుపులు ఓపెన్ చేసామనుకో, ఏ తలుపు కాడికి పోయి మనం వాటిని స్పర్శించినా మనం లాగేస్తుంది కదా అది. కాబట్టి ఎలక్ట్రికల్ యంత్రాల ద్వారా ఆ డోర్లన్నీ క్లోజ్ చేసేసామనుకో, అప్పుడు మళ్ళీ మనం ఆ డోర్ దగ్గరికి పోయినా కానీ మనకు ప్రమాదం ఉండదు. అలాగే ఏమి ఇంద్రియాదులన్నింటినీ క్లోజ్ చేయాలి అంటే ఇంద్రియములన్నీ స్వశక్తి లేనివే, జడములే, అచేతనములే అయినా వాటి యందు చైతన్యం అనే మహాశక్తి ప్రవహిస్తూ ఉంది. చైతన్యం అనేటువంటి మహాశక్తి అది నిండుగా ఉండి ప్రాజెక్టు డోర్లు ఎత్తేస్తే నీళ్లు ప్రవహించినట్టు అది అన్ని ద్వారాల్లో ప్రవహిస్తూ ఉంది. ఇప్పుడు ఆ ద్వారాలను క్లోజ్ చేయాలి. ఆ క్లోజ్ చేయడానికి పోయిన వాళ్ళందరినీ ఎత్తుకొని పోతుంది. సృష్టిలో ఉండే వాళ్ళందరూ కూడా నిగ్రహించాలని పోతారు, దండు కొట్టుకొని పోతారు. నిగ్రహించాలని అడిగిపోతారు, దండు కొట్టుకొని పోతున్నారు. నిగ్రహించాలని అడిగిపోతారు, దండు కొట్టుకొని పోతున్నారు. ఇది అక్కడ చెప్పింది. కాబట్టి దాన్ని ఎట్లా క్లోజ్ చేయాలనేది తెలియకుండా, ఏమి ఆ సూత్రము తెలియకుండా దాని దగ్గరికి పోతే ప్రమాదము. కాబట్టి వాటిలో ప్రయాణిస్తూ ఉన్నది ఏది అంటే చైతన్యం అనే మహాశక్తి. ఇప్పుడు ఒక కుండ లోపల జ్యోతిని పెడతాము, ఆ కుండకు 10 రంధ్రాలు పెట్టేసి ఉంటాము. ఒకే జ్యోతి 10 రంధ్రాలలో 10 జ్యోతుల్లాగా కనపడుతూ ఉంటుంది. చుట్టూ లోపల ఉండేదేమో ఒక జ్యోతే, రంధ్రాలు 10 ఉండడం వల్ల లైటింగ్స్ 10 జ్యోతుల్లాగా బయటకు వస్తూ ఉంటుంది. అది అదేవిధంగానే 10 ఇంద్రియాదుల్లో ఒకే చైతన్యం అనే శక్తి ప్రవహిస్తూ ఉంది. ఆ ఇంద్రియ ద్వారాలను క్లోజ్ చేస్తే అప్పుడు ఆ ఇంద్రియములన్నీ వాటి వాటి స్వభావాలు, వాటి వాటి ఒరవడి, వాటి వాటి విజృంభణ ఆగిపోతుంది. అప్పుడు నీళ్ళన్నీ, పరుగులు తీసే నీళ్ళన్నీ నిశ్చలంగా నిలబడిపోతాయి. చాంచల్యం అనేది మనస్సుకు తగ్గిపోతుంది. మనస్సు నిర్మలత్వాన్ని పొందుతుంది. నిర్మలత్వాన్ని పొందినటువంటి మనస్సులో ఆత్మసాక్షాత్కారం అవుతుంది అనే దాన్ని చెప్పుకొస్తాడు ఇక్కడ. ఇంకొక ఉదాహరణ తీసుకున్నాం చూడు. మనము భూమిలో మనకు ఏ సారము కనపడదు. ఆ సారము ఆయా చెట్టు స్వభావమును బట్టి, ఆయా పండు, ఆ రుచి, ఆ చెట్టు మార్చుకుంటుంది భూసారాన్ని. భూమి అన్నిటికీ సప్లై సమానంగా ఇస్తుంది, కానీ భూసారాన్ని ఆయా చెట్టుకు తగినటువంటి మోడల్లో అది మార్చుకొని పంటను మనకి ఇస్తూ ఉంటుంది. అలాగే అన్ని ఇంద్రియాదులలో ఒకే చైతన్యం ప్రసరిస్తూ ఉంది. కానీ చెవి పని వేరే, దాని గుణం వేరే. కన్ను పని వేరే, దాని గుణం వేరే. నాలుగు పని వేరే, దాని స్వభావం వేరే. ప్రతి ఇంద్రియము వాటి వాటి స్వభావాలతో అవి ప్రకటిస్తున్నాయి ఒకే చైతన్యం యొక్క సహకారంతో. ఎట్లయితే ఒకే భూసారాన్ని అందుకొని చింత చెట్టు, మిరప చెట్టు, నిమ్మ చెట్టు వాటి వాటి యొక్క టేస్ట్ను అవి భూమి నుంచి ఎట్లా అందుకుంటున్నాయో, ఒకే చైతన్యం నుంచి ఇంద్రియాదులు కూడా వాటి వాటి స్వభావాలు ప్రకటిస్తూ ఉన్నాయి. ఇవి ఎక్కడ మార్పు జరుగుతూ ఉంది అంటే చెట్టు నందు పండుకు టేస్టు
చెట్టు భూసారాన్ని మార్చుతూ ఉంది. అలాగే చైతన్యాన్ని ఇంద్రియముల సాయుధ్యములో ఉన్నటువంటి మనస్సు వాటిని స్వీకరిస్తూ ఉంది, మార్పులు చేసుకుని స్వీకరిస్తూ ఉంది. మీరు ఇక్కడ చాలా సూక్ష్మంగా గ్రహించాలి. ఒక మామిడి చెట్టుకు ఇది కాయలు జాతి మారిపోయిందిరా అని చెప్పి మనము కొమ్మ కట్ చేసేసి దానికి అంటు కడతాం. అంటు కట్టినప్పుడు ఆ అంటు కట్టిండే కాడి నుంచి ఈ కొమ్మ జాతి వేరే, ఆ కొమ్మ జాతి వేరే కాబట్టి ఆ మొదట్లో ఉండేటువంటి కొమ్మ నుంచే సారాన్ని, జీవన శక్తిని వినియోగించుకుంటుంది. కానీ ఈ అంటు కట్టిండే కొమ్మ దాని జాతికి సంబంధించిన కాయ కాసేస్తుంది. ఆ అంటు కంటే కింద ఇగురు వచ్చిందనుకో మళ్ళీ ముందు కాయ కాస్తుంది. అది అంటుకంటే కింద ఇగురు వచ్చి అదికైనా కాయ కాసిందనుకో ముందు కాయ కాస్తుంది. అంటుకు పైన వచ్చినటువంటిది అంటుకాడి నుంచి ఏ కొమ్మ అయితే, ఏ జాతి కొమ్మ అయితే దానికి అంటుబడి ఉందో ఆ కాయ కాస్తుంది. ఇప్పుడు ఈ మార్పు ఎక్కడ జరుగుతూ ఉంది? మొదట్లో జరుగుతూ ఉందా? చివర దాన్ని స్వీకరించే చోట జరుగుతూ ఉందా? చివర జరుగుతూ ఉంది. అలాగే కంటికి ఒకే శక్తి, ముక్కుకు ఒకే శక్తి, జ్ఞానేంద్రియముల 5ంటికి, కర్మేంద్రియముల 5ంటికి ఒకే చైతన్యము అన్నిటికీ సప్లై ఉంది. కానీ ఆయా ఇంద్రియము ఆయా స్వభావాలను ప్రకటిస్తూ ఉంది, దానిని మనస్సు స్వీకరిస్తూ ఉంది. అందువల్ల వీటిని నిగ్రహించాలంటే ఎట్లా నిగ్రహించాలా? నిగ్రహించే విధానం మనకు తెలియాలి కదా. ఇప్పుడు ఒకడు చెవిటోడు ఉంటాడు, వాడు శ్రవణేంద్రియాలు నిగ్రహించినట్లా? ఒకటి గుడ్డోడు ఉంటాడు, వాడు నయనేంద్రియాదులు నిగ్రహించినట్లా? నిగ్రహం అంటే ఏంది? ఎట్లా నిగ్రహిస్తే అది నిగ్రహం అని చెప్పబడుతుంది అని తెలిస్తే మనం దాన్ని నిగ్రహించడానికి తగినటువంటి సూత్రం మనకు తెలియబడిందంటే నిగ్రహించడం ఈజీ అవుతుంది. కాబట్టి నిగ్రహం అనగా ఏది అంటే, ఏ చైతన్యము చెవికి వినే శక్తిని ఇస్తూ ఉన్నదో ఆ చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకొని వింటాడండి వాడు. ఏ చైతన్యము చూచే శక్తి కంటికి ఇస్తూ ఉన్నదో ఆ చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తూ ఉంటాడండి వాడు. ఆ చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తూ ఉంటాడు కాబట్టి వాని దృష్టిలో దోషాలు అప్పటికప్పుడే డివైడ్ చేసుకునేస్తుంది. అది ఏ చైతన్యము వినే శక్తినిచ్చి వింటూ ఉందో ఆ చైతన్యము కదా వింటా ఉంది, గ్రహిస్తూ ఉంది. అరే ఆ చైతన్యాన్ని, ఈ చెవికి ఆ శక్తినిచ్చినటువంటి ఆ చైతన్యము ఇలా ప్రతి ఇంద్రియము దగ్గర ఆయా ఇంద్రియానికి ఆయా శక్తిని ఏ చైతన్యం ఇస్తూ ఉందో ఆ చైతన్యాన్ని ఆయా ఇంద్రియము దగ్గర దర్శించేటువంటి యొక్క మహాత్మునికి ఇంద్రియాదులతో చోటు లేదు అర్జున. అక్కడ అనుగ్రహం ఉంది, గ్రహిస్తున్నాడు. భగవద్ అనుగ్రహం ఉన్నవాడు గ్రహిస్తాడు దాన్ని. దేన్ని? సర్వేంద్రియాదులకు ఆధారమైనది సత్యం ఒక్కటే. భావనా శుద్ధి లేకపోవడమే ప్రమాదం. ఇక్కడ జ్ఞానసిద్ధియే భావసిద్ధి, భావశుద్ధియే జ్ఞానసిద్ధి. అరుణాచల రమణ మహర్షి గారిని ఒక భక్తుడు ఆయన తపస్సుకు, ఆయన నిగ్రహమునకు చాలా ఆశ్చర్యచకితుడయి 1.5 సేపు పొగిడినాడట మైకులో. ఆయన తరువాత ఇంకొక ఆయన స్టేజీ మీదకి వచ్చి తిట్టకుండా తిట్టేసి దిగినాడంట.
అదే స్టేజీ మీదనే రమణ మహర్షి ముందరనే. అప్పుడు ఆయన అభిమానులుగా ఉండేటువంటి భక్తులు ఇంత గొప్ప మహాత్ముణ్ణి నోటుకొచ్చినట్లు దూషిస్తావంట్రా అప్రాక్షుడా అని ఆయన మీదకి గొడవకు వెళ్ళారట. వెడితే రమణ మహర్షి గారు అప్పుడు చెప్పాడట, నాయనా పొగిడినవి ఈ చెవి దగ్గరకు వచ్చి అణిగిపోయా, మీరు తిట్టినారని అనుకున్నాడు, అవి కూడా ఈ చెవి దగ్గరకు వచ్చి అణిగిపోయా, ఏవి నిలబడి లేవే, ఏదన్నా నిలబడి ఉంటే వాటి కాస్త ఆలోచన చేయాలా, అవి పొగడతలు చెవి దగ్గరకు వచ్చి అణిగిపోతున్నాయి, ఏమి తెగడతలు కూడా చెవి దగ్గరకు వచ్చి అణిగిపోతున్నాయి, అన్నీ కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నాయి, ఇంక మనకు వచ్చిన నష్టం ఏముంది అన్నాడు ఆయన. ఇప్పుడు ఏ దృష్టితో విన్నాడు ఆయన? ఇప్పుడు నేను ఇందాక మాట్లాడింది నిలపగానే నిశ్శబ్దం, మాట్లాడినప్పుడు ధ్వని వెలువడుతుంది, మాట నిలుపగానే నిశ్శబ్దంలో కలిసిపోతుంది, మాటలన్నీ అట్లా అణిగిపోతున్నాయి. ఏ నిశ్శబ్దము నుంచి శబ్దములన్నీ వెలువడి మరలా ఏ నిశ్శబ్దములు ఇవన్నీ కలిసిపోతున్నాయో, ఏ అదృశ్య శక్తి నుంచి ఈ దృశ్యమంతా వెలువడి మరలా ఏ అదృశ్య శక్తి యందు ఈ దృశ్య ప్రపంచం పూర్తిగా అణిగిపోతూ ఉందో, సర్వేంద్రియాదులకు ఏది శక్తినిచ్చి సర్వమును ఏది తెలుసుకుంటా ఉందో, ఆ మహాచైతన్యమును ఎవడు గుర్తిస్తాడో వానికి ఇంద్రియాదులన్నీ దాస్యము చేస్తాయి, సర్వేంద్రియాదులు దాస్యం చేస్తాయి. ఇదే ఇంద్రియ నిగ్రహం అంటే. దానికాడ ఏం జుట్టు బీక్కోవాల్సిన బండ్లే. ఒరవరే ఇంక ఇవన్నీ వాటి సైన్యాన్ని అంతటినీ అవంతా లేగొట్టుకొని వస్తాయంటే మనం ఏదో ఊరికే ఉండేదానికంటే ఊగులాడేదన్నా మేలు అన్నట్లు ఏదో 10 నిమిషాలు అర్ధగంట ధ్యానం చేస్తూ ఉంటేమి ఈ ధ్యానమునకు అవన్నీ చెలరేగి ఎక్కడుండే సైన్యాన్ని అంతా తీసుకొచ్చి మన మీదకి వస్తూ ఉందంటే ఈ గీత వినకుండా ఉన్నా బాగున్నామో, వినే ఉందికి పెద్ద టెన్షన్ అయిపోయాయి కదరా మనసుకు. ఇంకా అవన్నీ వచ్చి మీద పడితే ఇంకేం చేయాలా అని ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది వరకు చెప్పినటువంటి సూత్రాలను దృష్టిలో ఉంచుకొని అన్ని వృక్షముల యొక్క మొదట ఉన్న మట్టిలో లేదు తేడా, ఆయా చెట్టు ఆయా గుణము కలిగి ఆయా ఫలాదులను అందుకున్నట్లు సర్వేంద్రియాదులకు ఆ శక్తిని ప్రదర్శిస్తూ ఉన్నది చైతన్యము ఒక్కటే. ఆయా ఇంద్రియాదుల నుండి ఆయా స్వభావములు మనస్సు వాటిని వేరు చేసుకుంటా ఉంది. ఇప్పుడు ఆ మనస్సుకు జ్ఞానం కావాలి. ఏ జ్ఞానం కావాలి అంటే అన్ని ఇంద్రియాదులను ప్రకాశింపజేసేది ఒకే చైతన్యం అనే దృష్టి మనస్సుకు ఉన్నట్లయితే ఏ ఇంద్రియము నుంచి నీకు అపకారం ఇంకా జరిగే స్కోపే లేదు. ఇంకా అట్ట కదా మహాత్ములు సర్వేంద్రియాదులను సార్థకం చేసుకున్నారు. వాళ్ళు దృష్టి పావనమైపోతూ ఉంది, విని తరించిపోతున్నారు, కీర్తించి తరించిపోతున్నారు. అన్ని అవయవాలను మహాపురుషులు వాడుతూనే ఉన్నారు. మహాత్ములు దేన్ని వాడలా చెప్పు? చూపును వాడలేదా? చెవిని వాడలేదా? నాలుకను వాడలేదా? హస్తములను వాడలేదా? పాదములను వాడలేదా? జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను వాళ్ళు వాడలేదా? వాళ్ళు వాటిని నిగ్రహించాలని చెప్పి అన్ని కాళ్ళు చేతులు అంటగట్టేసి నోరు మూసుకొని అన్ని పడదోసేసినారా శరీరాన్ని? ఏమన్నా లేదే? సర్వేంద్రియాదులను మోతేసేసి పెట్టేసినారా? లేదే? ఎక్కడుంది ప్రాబ్లం, ఎక్కడుంది దీనికి ఆన్సర్ అనేది తెలుసుకున్నారు వాళ్ళు. కాబట్టి సర్వేంద్రియాదులకు ప్రేరణ కలిగించేటువంటి యొక్క మహాచైతన్యాన్ని ఎవడు జ్ఞాన దృష్టితో చూస్తాడో వానికి ఇంద్రియములన్నీ సరెండర్ అయిపోతాయి, మనస్సు సరెండర్ అయిపోతుంది. ఇప్పుడు ఒక నాదస్వరానికి ఈ మూతి దగ్గర నుంచి ఆ కొన దగ్గర వరకు అన్నీ ఒకే రంధ్రం ఉంటుందండి ఒక నాదస్వరానికి. దానికి మధ్యలో సైడ్లో ఒక 7 రంధ్రాలు పెట్టుంటాడు. ఆ 7 రంధ్రాలు ఎందుకు పెట్టుంటాడంటే అవే దానికి ఇంద్రియాదులు. అవి ఇంద్రియాదులు అంటే
వాళ్ళు ఊపేటప్పుడు పోసేటువంటి గాలి చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఆ చక్కగా వెళ్ళిపోయేటప్పుడు వాడు ఇలా ఏళ్ళు ఇట్లు అన్నిటి మీద మూత పెట్టుకొని ఉంటాడు. అన్ని రంధ్రాలు ఒక్కొక్క రంధ్రం మీద ఒక్కొక్క ఏళ్ళు ఇట్లా మూత పెట్టుకొని ఉంటాడు. ఈ గాలి నేరుగా పోతూ ఉంటుంది చూడు. ఆ నేరుగా పోయేటప్పుడు అది ఆ ఊపేటప్పుడు నేరుగా పోయేటప్పుడు అది ఏమంటుంది, అది సో అంటూ ఉంటుంది. ఒక ఏలును కదిలిచ్చినాడు అనుకో, ఇంకొక ఏలును రీ గ మ ప ద ని సా ఇటు కదిలించకుండా ఉన్నాడు అనుకో, సో ఇదే శృతిలో ఉంటుంది. కదిలించినాడు అనుకో, సరిగమ పద నిసా అంటుంది. అది ఎట్లా కదిలించాలని తెలకుండా పోయింది అనుకో, వానికి అపశృతులన్నీ పలుకుతూ ఉంటాయి కదా. కాబట్టి ఒకే సత్యం అనేది అన్నిటి యందు ప్రవహిస్తూ ఉంది. వాటిని ఎట్లా కదిలిస్తే అది శృతి అవుతుందో, ఎట్లా కదిలించే నేర్పు తెలియకపోతే అది అపశృతి అవుతుందో తెలిసి కదిలించాలి. అదేవిధంగా ఇంద్రియాదులను కూడా ఎలా వినియోగించాలనో తెలుసుకొని వినియోగించాలి. వాటిని ఎలా వినియోగించాలి అంటే, ఒకే సత్యమే వింటూ ఉంది, ఆ సత్యమే కంటి దగ్గరకు వచ్చి చూస్తూ ఉంది, అదే సత్యము నాలుక దగ్గరకు వచ్చి రుచులను చూస్తూ ఉంది, మాట్లాడుతూ ఉంది. అదే శక్తి మేధస్సు దగ్గరుండి సమస్త విషయాలను గ్రహిస్తూ ఉన్నది. ఇది అన్నీ నీవనుచు అంతరంగమున తిన్నగాను వెదకి తెలుసుకుంటున్నయ్యా. ఇది ఇంద్రియాదులను నిగ్రహించడము అని అంటే మీ నిగ్రహించడం ప్లస్ గ్రహించడం. అన్ని ఇంద్రియాదులలో నీ యొక్క చైతన్యమే పనిచేస్తూ ఉందని తెలుసుకోవడమే నీ ప్లస్ గ్రహించడం, నిగ్రహించడం. నీ శక్తియే అన్నిటా పనిచేస్తూ ఉందని చెప్పి తెలుసుకో. నీ స్వరూపమే అన్ని ఇంద్రియాదుల్లో పనిచేస్తూ ఉందని తెలుసుకో. ఆడుండేది నేనే అనే విషయము తెలియనప్పుడు, అద్దాల భవనము లేక కుక్క పోయినప్పుడు ఈ పక్క చూస్తుంది, రే కుక్క వచ్చిందిరా ఇంకొకటి అనుకుంటుంది, దాని మీద వేయబడుతుంది. ఈ పక్క చూస్తుంది, ఒరే నాయన ఇన్ని కుక్కలు వచ్చి నా మీద పడి కదరా, ఇంకే నా ప్రయత్నం నేను చేయకపోతే ఈ అన్ని కుక్కలు వచ్చి నా మీద పడతాయి అని చెప్పేది. ఆ అద్దం మీద పడి దాన్ని పగలగొట్టేసి, ఈ అద్దం మీద పడి దాన్ని పగలగొట్టేసి, లాస్ట్కు మూతి పగలగొట్టుకొని రక్తం గార్చుకుంటా ఉరుకుతుంది. కానీ ఈ కుక్కే అన్ని కుక్కలుగా ఉందనే సంగతి ఈ కుక్కకి తెలదు. ఇన్ని కుక్కలు ఈ కుక్కే. ఆ సంగతి తెలియక ఈ కుక్క మూతంతా పగలగొట్టుకునేస్తుంది. అట్లాంటి కుక్క అయిపోయి మనసు అంటి మీద పడిగట్టుకుంటా ఉండదు. ఆ నిగ్రహం, అది నిగ్రహం లేదు, ఇది నిగ్రహం లేదు, దాన్ని నిగ్రహించలేకపోతే నువ్వు బంధింపబడిపోతావు. ఇవన్నీ భయపెట్టే మాటలు ఇవి. అందుకే నేను సూటిగా మాట్లాడుతున్నా ఇప్పుడు. నేను ఏది నిగ్రహం, అనుగ్రహ స్వరూపమైనటువంటి ఆత్మయే అన్నిటి యందు ప్రకాశిస్తూ ఉందనేటువంటి ఎరుక నీకు లేకపోవడం వల్ల ఏమి ఆన్సర్ చేయలేకపోతున్నావు. కాబట్టి ఇప్పుడు చదువు ఆ పద్యాన్ని. జ్ఞాని అయిన వాడు సర్వయత్నంబుల సలుపుచుండు కాని సవ్యసాచి, అప్పటికి ఇంద్రియంబుల అతని మనస్సట్టు ఇట్టులాగు అతి బలమున. అప్పటికి కూడా ఆయన మనసు అట్టు ఇట్టు లాగుతూ ఉంది అని అంటే వీడేమనుకుంటాడు తెలుసా? అరే, నేను ఇంత పాండిత్యము కలిగి ఇన్ని వేదాలను శోధించి ఇంత పరిశోధన నాకుండి కూడా, నేను ఇంత అనుష్ఠానపరుడై ఉండి కూడా నన్ను ఏదో ఒకటి కదలిస్తూ ఉంది అంటే నాకంటే బలం దానికి ఇంకెంత ఉండాది, నాకంటే బలం దానికి ఇంకెంత ఉండాది అంటే ఇంకొకటి ఉండాది అని అనుకుంటూ ఉంటాడు వీడు కదా. కాబట్టి అందుకే నేను ప్రాజెక్టును గురించి చెప్పింది. ఆ ప్రాజెక్టులో నీళ్లు పోతున్నాయి, డోర్లన్నీ ఓపెన్లో ఉన్నాయి, నీళ్లు పోతున్నాయి. నిజంగా కూడా అక్కడికి పోయినామంటే ఆ ఒరవడి నిన్ను ఎత్తుకో మీ అవతల బారేసేస్తుంది. అసలు దాన్ని టచ్ చేయలేవు, దాని దగ్గరికి పోలేవు, ధైర్యం సాలదు నీకు.
అయితే వాటికి ఏమైనా పగ ఉందా, ప్రతీకారం ఉందా? లేదే. వాటిని ఎట్లా అడ్డుకోవాలనేది తెలియకుండా ఎంబిరిమతంగా వాటికి ఎదురుగా పోకూడదు. అలాగే ఈ ఇంద్రియాదులు అనేటువంటి జడములే, కానీ మహాచైతన్యం ఒకటి ప్రవహిస్తూ ఉంది. ఆ చైతన్యాన్ని ఏ విధంగా దానిని హద్దు చేయాలి, దాన్ని కంట్రోల్లోకి తీసుకోవాలనేది ఒక సూత్రం ఉంది దానికి. ఆ సూత్రం ప్రకారం నువ్వు దాన్ని కంట్రోల్ చేయాలి, కానీ మొప్పితనంగా దానికి ఎదురుపడకూడదు. అందుకు గురువు నీకు మనసును ఆత్మవైపుకు మరలించావు అనుకో, ఈ మనసు ఏం చేస్తుంది తెలుసా? ఇంకా ఇంద్రియాదుల దగ్గరికి పోయి వాటి దగ్గర సమాచారం రాబట్టుకోవడానికి తగిన సమయం ఉండదు దీనికి. ఎందువల్ల? ఆత్మతో సంబంధం పెట్టున్నాం కాబట్టి. ఇక్కడ ఈ మనస్సు ఒక క్షణములో అటుపోయి వచ్చేస్తూ ఉంటుంది, ఒక క్షణములో ఇటుపోయి వస్తూ ఉంటుంది. చూడండి, వాటికాడ నువ్వు. అందుకు స్వామిగారు ఈ రేచకాన్ని పూరకాన్ని కుంభించమని ఎందుకు చెప్పాడంటే, చిన్న రంధ్రం ఉంటే కూడా గాలి లీక్ అయిపోతుంది, చిన్న రంధ్రం ఉంటే కూడా నీళ్లు లీక్ అయిపోతాయి. నీటికి ఉండే గుణం ఏంటంటే, వదిలితే చాలు దిగబడిపోయే గుణం ఉంటుంది, కిందికి దిగబడిపోయే గుణం ఉంటుంది. గాలికి వదిలితే చాలు పైకి ఎగబడిపోయే గుణం ఉంటుంది. అందువల్ల జలధార వలె ఒకటి కిందికి పోతూ ఉంటుంది, అగ్నిశిఖ వలె ఇంకొకటి పైకి పోతూ ఉంటుంది. ఒక వాయువేమో కిందికి మలుకొని పోతుంది, ఒక వాయువేమో పైకి మలుకొని పోతూ ఉంటుంది. వీటి రెండిటికి మనసును తగిలించి నెగ్గదీయాలి దాన్ని. ఈ కిందికి దిగిపోతూ ఉండేటువంటి దానికి, పైకి ఎక్కిపోతూ ఉండేటువంటి దానికి, ఈ రెండిటికి తగిలించి మనస్సును ఈ కొన దీనికి ఆ కొన దానికి తగిలించి నెగ్గదీస్తూ వచ్చినట్లయితే ఈ మనస్సు లోపల ఉన్నటువంటి ఈ కల్మషాలన్నీ ఎక్కడవక్కడ వెలువడిపోతాయి. మనస్సుకు ఇంద్రియాదులతో పోయి స్నేహము చేసే అంత సమయం దీనికి ఇవ్వకుండా లాగాలి దీన్ని. వాటితో కూడా సంబంధం పెట్టుకోవడానికి తగినంత సమయం ఇవ్వకుండా 24 గంటలు దీని హ్యాండ్ ఓవర్లో ఉండాలి. ఆత్మ యొక్క హ్యాండ్ ఓవర్లో ఉండాలి మనస్సు. దీన్ని ఒక్కటి మనం కంట్రోల్లో పెట్టుకోగలిగితే, అందుకే ప్రథమంగా గురువు మనకు ప్రమాణం చేసి మహానుభావుడు ఆ సత్యాన్ని మనకు చెప్పేశాడు. కానీ ఇంత వింటే కానీ అంత దాంట్లో ఉందనే విషయం మనకు తెలియదు. ఇంత వింటే కానీ అంత రహస్యం అందులో ఉందనే విషయం మనకు తెలియదు. అసలు ఇంకా వినే కొద్దీ ఇంకా అందులో ఇంకెంత ఉందో, ఆ గురువు చెప్పినటువంటి ఆ చిన్న మంత్రంలో ఇంకెంత ఉంది అంటే, ఎంత ఉంది అని దాన్ని తేల్చేవాడు లేడు, ఇంక ఉండబోడు, అంత ఉంది దాంట్లో. అందుకే వినింది చెవుకాడనే కూర్చొని పొద్దునూకులో రివర్స్ అదే ప్రతిధ్వనిస్తూ ఉండదు చూడండి. తినింది పొద్దునూకులు 4 మీద కూర్చొని ఉండదు చూడండి. ఏదైనా సరే అప్పటికప్పుడు దాని నుంచి తొలగిపోతూ ఉంటుంది. అంటే ఇంద్రియాదుల యొక్క చర్యలు తాత్కాలికములు, క్షణికములు అనేది అప్పటికప్పుడే చెప్తూ ఉంటుంది. విని వదిలేస్తూ ఉంటుంది, చూసి వదిలేస్తూ ఉంటుంది, తిని వదిలేస్తూ ఉంటుంది అది. కానీ మనసు మాత్రం వాటిని లోడ్ చేసి పెట్టుకొని ఇది వినేసి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తినేసి ఈ అప్పచ్చులు మళ్ళా చేసుకోవాలి, మళ్ళీ ఇంకొక రోజు చేసుకోవాలి, ఈసారి పండుగ వస్తే మళ్ళీ అదే అప్పచ్చులు చేసుకోవాలి.
చెవు దగ్గర ఏవి కూర్చొని లేవు, కంటి దగ్గర ఏవి కూర్చొని లేవు, నాలుగు దగ్గర ఏవి కూర్చొని లేవు. అవి అప్పటికప్పుడు సమాచారాన్ని అందించేసి వదిలేస్తూ ఉంటాయి. ఇవన్నీ పెట్టుకొని ఉంటుంది మనస్సు. ఇవన్నీ మనసు పెట్టుకొని వాటిని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటుంది. ఇది ఒకసారి ఒక మ్యాటర్ పేపర్ మీద రాసి పెట్టేసినావు అనుకో, దాన్ని 100 సార్లు అయినా చదవచ్చు, 1000 సార్లు అయినా చదవచ్చు, 1,00,000 సార్లు అయినా చదవచ్చు. దాన్ని ఏమంటారు? అది వాసన. అంటే ఇంద్రియం ద్వారా ఒకసారి మనసు లోపలికి వచ్చేసిందంటే మ్యాటర్ ఫీడ్ అయిపోతుంది. ఆ మ్యాటర్ ఫీడ్ అయిపోయిందంటే దాన్ని ఎన్నిసార్లు అయినా చదువుతుంది. దాన్ని ఎన్నిసార్లు అయినా అదే పదే 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 అదే మనసులోకి వచ్చిందంటే దాన్ని ఏమంటారంటే మెంటల్. అదే మెంటల్. ఎప్పటికప్పుడు వదిలేస్తే వాడు కండిషన్ ఉంది బ్రెయిన్ అని అర్థము. దాన్ని మాటికి దాన్నే తీసుకున్నాడంటే వానికే మెంటల్ అని అంటారు. అట్లాగా మనస్సు మెంటల్ అయిపోయింది. దానికి ఈ బయట నుంచి సమాచారాన్ని సేకరించి 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 లోపల అన్ని డైరీలు ఫుల్ అయిపోయినాయి. ఇంకా రాసింది అది, ఇది వచ్చింది. అందుకు నిగ్రహించాలని ఎందుకు చెప్తాడంటే వాటిని కంట్రోల్ చేస్తే ఇంక ఈ ఉండే డైరీలన్నీ సాలరానైనా వీటిని తిరగేస్తే సరిపోతుంది. ఇంకా ఆడ వచ్చిందంతా సమాచారం లోడ్ అవుతూ ఉంటుంది, ఫీడ్ అవుతూ ఉంటుంది. అప్పటికప్పుడు మ్యాటర్ అక్షరాలతో సహా దాంట్లో ఫీడ్ అయిపోతూ ఉంటుంది. అది మనసుకు ఉండే గుణం. నిగ్రహించడం అంటే అర్థం ఏంటంటే ఇప్పటికి వచ్చిన సమాచారం చాలు, ఇంకా సమాచారాలు ఎందుకు రాబడతావు, ఇప్పుడు మనసులో ఉండే వాటితోనే ఎగలేకుండా ఉన్నాము అన్నది వేదం హెచ్చరిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది అంటే ఇంద్రియ నిగ్రహం. నిగ్రహం అంటే ఏంది? గ్రహించడం. నిగ్రహం అంటే వాటిని బిగబెట్టేయడం కాదు, వాటిని మూతేసేయడం కాదు, మూతి కట్టేసి పడేసేసి అన్ని ఇంద్రియాదులను కట్టేసేసి అక్కడ పడదోసేసేది కాదు. గ్రహించడం. నిగ్రహం అంటే గ్రహించడం. గ్రహిస్తున్నావా? గ్రహించినందుకు గుర్తు ఆ కండిషన్ నీలో ఉందా? కండిషన్ నీలో లేదు, గ్రహించావు, మంచిదే, ఓకే. ఆ గ్రహించిన దానికి గుర్తు ఆ కండిషన్లో ఉన్నావా? ఆ కండిషన్లో లేవు అంటే ఆ నిగ్రహం మనస్సుకు లేదు. ఆ నిగ్రహం మనస్సుకు ఎందుకు లేదు అంటే మనస్సుకు అందాల్సినంత బోధ అందితే మనస్సు దాన్ని స్వీకరిస్తుంది, దీన్ని వదిలేస్తుంది. మనస్సుకు అందాల్సినటువంటి ఆత్మబోధ మనస్సుకు అందకపోతే ఈ సమాచారాన్ని ఇది వదులుకోవడానికి ఇది ఇష్టపడదు. ఇంతకంటే సుఖము, ఇంతకంటే అనంతమైనటువంటి యొక్క తృప్తి దానికి ఇంకొక దాని ద్వారా లభించినప్పుడు దీన్ని వదిలేస్తుంది అది మనస్సు. అంతవరకు ఇంద్రియాదుల సమాచారాన్ని రాబడతా ఉంటుంది ఇది. కాబట్టి మిస్టేక్ ఎక్కడ ఉంది అంటే ఇంద్రియముల యందు కాదు, ఆ ఇంద్రియాదులను ఓపెన్లో పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం దాని గురించి, ఒక ప్రాజెక్టు గురించి చెప్పుకున్నాం. ఆ ప్రాజెక్టు డోర్లన్నీ ఓపెన్గా ఉండే దానివల్ల వాటి యందు చైతన్యం అనేటువంటి మహాశక్తి వెళ్ళిపోతూ ఉంది. ఈ శరీరం అనేటువంటిది 10 ఇంద్రియాదులతో 10 డోర్లు ఓపెన్లో ఉంటాయి. 10 ఇంద్రియాదులు అనే 10 డోర్లు ఓపెన్లో ఉంటాయి. కాబట్టి అన్నిటిలోనే చైతన్యం ప్రవహిస్తూ ఉంది. అన్నిటిలోనూ చైతన్యం ప్రవహిస్తూ ఉంది. కాబట్టి జీవుడు ఏ వాకిలి కాడికి పోతే ఆ వాకిలి కాడు కొట్టుకోబోతాడు. నోటికాడ ఒకసారి కొట్టుకోబోతాడు, చెవుకాడ ఒకసారి కొట్టుకోబోతాడు, కంటికాడ ఒకసారి కొట్టుకోబోతాడు, నాలుగుకాడ ఒకసారి కొట్టుకోబోతాడు. యాడికి పోతే ఆడంతా కొట్టుకొని పోతూ ఉంటాడు వీడు. అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క బలీయమైన ప్రవాహములు అయిపోతుంటాయి. అన్నీ ఓపెన్లో ఉన్నాయి. వీటిని ఎందుకు వీడు వాటి దగ్గరికి పోతూ ఉన్నాడు అని అంటే వాటిని నిగ్రహించాలని పోవడం కావచ్చు, వాటి నుంచి ఏదో తృప్తి పొందాలనే భావంతో అక్కడికి పోవచ్చు. ఏ కారణంగానో ఒక కారణంగా ఎక్కడికో ఒక చోటికి, ఈ 10 ద్వారాల దగ్గర ఎక్కడికో ఒక చోటికి పోకుండా ఉండడు. దేని దగ్గరికి పోతాడు, దాంట్లో కొట్టుకొని పోతూ ఉంటాడు. ఈ సృష్టి అంతా అట్లా ఈ కాలం అనేటువంటి ప్రవాహంలో కొట్టుకొని పోతా ఉంది ఇది. కాబట్టి దీనికి భగవంతుడు ఎలక్ట్రికల్ లాక్ సిస్టమ్ చెప్పాడు. ఎవరు? గురువు గారు. పవనముల నియమించి పరిహృత సంగుడై ఇంద్రియముల గర్వముల నెల్ల అణచి
హరి విశాల రూపమునందు చిత్తము చేర్చి నిలుపవలయు బుద్ధి నెరపి బుధుడు. సుఖయోగీంద్రులు వారు చెప్పిన మాట. పవనముల నియమించి అంటాడు. గాలిని పట్టుకో అన్నాడు ఆయన. గాలిని పట్టుకో అన్నాడు. పవనముల, గాలి ఒకటి పవనము అని చెప్పలా. పవనము అంటే ఏకవచనం, అది పవనముల అంటే బహువచనం. ఏమి ఇట్ట కిందికి పోతూ ఉండేదాన్ని, ఇట్ట పైకి పోతూ ఉండేదాన్ని, రెండింటి పట్టుకోమన్నాడు ఆయన. పవనముల నియమించి. దీన్ని నియమించాలంటే దేంతో నియమించాలా? చేత్తో ముక్కు పట్టుకుంటావా? ముగిసిపోతావు అంతే. చేత్తో కాదు, మనసుతో పట్టుకోవాలి. ఏమి మనసుతో ముక్కును పట్టుకోవాలి. అరే ఎప్పుడైతే మనసుతో ఎప్పుడు పట్టుకుంటావో, మనసు ఇంకా దీన్ని ఇసిపెట్టి ఇంకొక దానికి పోయిందనుకో, ఇది క్లోజ్, ఇది ఓపెన్ అయిపోతుంది మళ్ళా. అందువల్ల దీన్ని ఇసిపెట్టకుండా మనసుకు దీన్ని బట్టియాలి. దీన్ని బట్టించింది అనుకో, మళ్ళీ ఇంద్రియాదుల సమాచారం సేకరించడానికి పోయే స్కోపే ఉండదు, దానికి టైం ఉండదు ఇంక పోవడానికి. దీన్ని ఇసిపెట్టి వాటి జోలికి పోవడానికి దానికి టైం ఉండదు. అందువల్ల పవనముల మనసుతో నియమిస్తూ వచ్చినాం అనుకో, అప్పుడేమవుతుంది? ఇంద్రియ స్వభావాలు ఇంద్రియాదుల దగ్గరికి పోయి వచ్చే కనెక్షన్ ఆగిపోతుంది. అప్పుడు ఎలక్ట్రికల్ డోర్లు అన్నీ, ఇంద్రియాదులన్నీ క్లోజ్ అవుతాయి. ఇంద్రియ ద్వారాలన్నీ అప్పుడు క్లోజ్ అవుతాయి. అప్పుడు ఆ మనస్సు అంతర్ముఖం అవుతుంది. అప్పుడు మనసు అంతర్ముఖం అయినప్పుడు ఏమి అద్దాన్ని తన వైపుకు చూపించుకున్నప్పుడు తన ముఖం కనపడుతుంది, అద్దాన్ని అటువైపు చూపించినప్పుడు ప్రపంచం కనపడుతూ ఉంటుంది. అలాగా ఇప్పుడు ప్రపంచాన్ని చూస్తున్నాం, కానీ మన యథార్థ స్వరూపమైనటువంటి ఆత్మను మనం చూసుకోలేకుండా ఉన్నాం మనం ఇప్పుడు. అందువల్ల ఈ నియతిని ఎప్పుడైతే మనము అనుసరిస్తామో, ఇంద్రియాదుల జోలికి పోయే అవకాశం దీనికి ఇవ్వకూడదు. ఇంద్రియాదులను ఎలా క్లోజ్ చేయాలి అంటే, ఈ మనస్సును వాటి జోలికి పోనివ్వకుండా చేయాలంటే ఏం చేయాలి? ఈ పని పెట్టాలి దానికి. ఈ పని పెట్టినామంటే ఇది వాటి జోలికి పోదు. వాటి జోలికి ఎప్పుడైతే పోదో వాటంతట అవే క్లోజ్ అయిపోతాయి. వాటంతట అవే క్లోజ్ అయిపోయినాయి అని అనుకో, ఇంకా అది మళ్ళా జ్ఞానిని కూడా పక్కకు ఈడుస్తూ ఉన్నాయి, పండితుని సహా కూడా పక్కకు ఈడుస్తున్నాయి అనేటువంటి యొక్క భయం ఇంకా లేదు, వదిలేస్తాను. మనస్సు ఆత్మవైపుకు తిరిగితే, అంటే డ్రైవర్ దగ్గర క్లచ్ కానీ, బ్రేక్ కానీ, స్టీరింగ్ కానీ, గేర్లు కానీ అన్నీ డ్రైవర్కి అందుబాటులో ఉంటాయి. అన్నీ అందుబాటులో ఉంటాయి. ఆ పెట్రోలు అయిపోతే కూడా దాన్ని ఫుల్ చేయడానికి ఆ డోర్ ఓపెన్ చేసేది కూడా, ఆ స్విచ్ కూడా డ్రైవర్ దగ్గరనే ఉంటుంది. డోర్లన్నీ లాక్లో పెట్టాలన్నా, డోర్లన్నీ ఓపెన్ చేయాలన్నా కూడా ఆ కండిషన్స్ అంతా డ్రైవర్ దగ్గరనే ఉంటుంది. మొత్తం బండి యొక్క కండిషన్ అంతా డ్రైవర్కు సమీపంలో అందుబాటులోనే ఉంటుంది. అలాగే ఈ బండికి డ్రైవర్ మనస్సుకు అందుబాటులో ఉంటాయి సర్వేంద్రియాదుల యొక్క సిస్టమ్స్ మొత్తం. అటువంటి మనస్సునే మనము ఆత్మవైపుకు తిప్పేశామనుకో, వాటంతట సర్వేంద్రియాదులు ఉపసంహరింపబడతాయి. సర్వేంద్రియాదులు వాటి వృత్తులవి మానుకుంటాయి. ఇవి డోర్లు క్లోజ్ చేయడం అంటే. మనసుని ఇటు తిప్పేశాము అని అంటే ఇంద్రియాదుల యొక్క శక్తి అంతా తనతో కూడా వచ్చేస్తుంది. అందుకే నిద్రపోయేటప్పుడు కూడా చెవులు ఉంటాయి, వినపడవు, కళ్ళు ఉంటాయి, కనపడవు. నిద్రపోయేటప్పుడు అన్ని అవయవాలు ఉన్నాయి. ఎందువల్ల? మనసు లేదాడ. అందువల్ల మెలకువలో ఉండేటప్పుడే మనసును వాటి జోలికి పోనీయకుండా ఆత్మ దగ్గరికి ఈడ్చుకొచ్చుకునేటువంటిదే యోగం అంటే. నిద్రలో మనసు లేదు, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, 10 ఇంద్రియాదులు ఉన్నాయి. అయినా కానీ మనసు లేని దానివల్ల ఇంద్రియాదులు అన్నీ పనిచేయడం లేదు. ఇప్పుడు ఇంద్రియాదులన్నీ దేనిని ఆధారం చేసుకుంటున్నాయి అంటే మనస్సును ఆధారం చేసుకొని వాటి స్థానంలోకి అవి వెళ్ళి వాటి డ్యూటీలో అవి చేస్తున్నాయి. మనస్సు ఇట్లా వచ్చేసిందంటే వాటి డ్యూటీలు అవన్నీ దిగేసి మనసుతో కూడా వచ్చేస్తాయి.
మనస్సును ఆత్మవైపుకు మళ్లించావంటే ఇంద్రియాదులన్నీ కూడా వాటి వాటి వృత్తులను మానుకొని మనసుతో కూడా కలిసి వచ్చి సరెండర్ అయిపోతాయి ఆత్మ దగ్గర. కాబట్టి నిగ్రహించడము అంటే బిగబెట్టడం కాదు, గ్రహించడం. గ్రహించడం ఇది నిగ్రహించడం. నీ అంటే అది నీ స్వరూపమే, నీ యొక్క అనంతమైనటువంటి శక్తినే ఆధారం చేసుకొని అవి వాటి వృత్తులను అవి చేస్తున్నాయి. అది నీ స్వరూపమే, నీ శక్తినే అవి వినియోగిస్తున్నాయి. కాబట్టి ఇది నువ్వు గ్రహిస్తే నిగ్రహం. ఇది నువ్వు గ్రహిస్తే అది నిగ్రహం. ఏది నిగ్రహము అనేది తెలియకపోతే ఎట్లా మనం నిగ్రహం అనేది ఏది అనేది మనకు తెలియకపోతే దాన్ని మనం ఎట్లా ఫాలో అవుతాము? కాబట్టి గ్రహించు. అన్ని ఇంద్రియముల దగ్గర ఒకే చైతన్యము పనిచేస్తూ ఉంది. ఆ చైతన్యం మీద చైతన్యమునందు మనస్సును నియమించడమే సర్వేంద్రియములను నిగ్రహించడానికి ఏకైక ఉపాయం, అంతకు మినహా మరొకటి కాదు. ఇది భగవానుని యొక్క అభిప్రాయం. విద్వాంసుని యొక్క మనస్సును కూడా అంటాడు. ఇప్పుడు తెలిసి చేయి పెట్టాలి, ఏది కరెంటు లైన్ మీద. ఏమండి లైన్ మ్యాన్ గారు వచ్చారు ఏమనగాకండి, ఏఈ గారు వచ్చారు ఏమనగాకండి, మిగతా ఎవరైనా కస్టమర్లు వస్తే వాళ్ళని కావాల్సింటే పట్టుకుందువు కానీ డిపార్ట్మెంట్లో వాళ్ళని ఏమనగాకండి అని అంటే కరెంటు ఒప్పుకుంటుందా? వాడు ఏఈ కావచ్చు, వాడు డిఈ కావచ్చు, ఏడీ కావచ్చు, వాడు ఎవడైనా కావచ్చు, దాని రూల్స్ను వాళ్ళు అనుసరించాల్సింది అంతే. ఎట్టంటే అట్టి ఎంబరిమితంగా చేయి పెట్టారంటే కొట్టాడు పారేస్తున్నది. ఇది కూడా అంతే. వాడు విద్వాంసుడా, వాడు పండితుడా, వాడు సాధకుడా, ఏది నీ సాధన? నీకు సాధన ఉందా? నీకు పాండిత్యం ఉంటే మరి ఏ మోడల్లో వచ్చి నన్ను టచ్ చేయాలనేది నీకు అర్థమైందా? నేను లాక్కొని పోతా ఉండాను అని అంటే నువ్వు ఏ మోడల్లో వచ్చి నన్ను టచ్ చేస్తున్నావు? తప్పు నీదా నాదా? ఆ గ్రహణ శక్తి లేని పాండిత్యం ఏం పాండిత్యం అది? విద్వాంసుడు మనుజుని యొక్క మనస్సును కూడా అంటే నువ్వు విద్వాంసుడు కావచ్చు, విద్వాంసుడైన దానికి గుర్తు దాన్ని ఎట్ట టచ్ చేయాలనేది నీకు తెలిసిందా? విషయం ఏంది అనేది తెలియక పండితులు సైతము విద్వాంసులు సైతము బోల్తా పడుతున్నారు. అందరూ అందుకు చదివి 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 సావంగనేటికి సావులేని చదువు చదవవలయు చదివి 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 సచ్చిరి అందరూ విశ్వదాభిరామ విరవేమ అని ఆయన కొట్టాడు ఒక దెబ్బ. అందరూ చదువుతూ ఉండారు కానీ ఎట్లా చదువులో రహస్యము ఎట్లా తెలుసుకుంటే సావకుండా ఉంటామనేది తెలకుండా చదువుతూ ఉండరే. ఎట్లా చదివి అర్థం చేసుకుంటే చావు తప్పించుకుంటామనేది తెల్లేదే. మీరు చదివి చదివి చచ్చిపోతూ ఉండారు కదరా అంటాడు వేమన గారు. చదివిన దానికి గుర్తు సావులేని దోవ తెలుసుకోవాలరా అన్నాడు వేమన గారు. అలాగా ఇంద్రియాదులు లాగేస్తున్నాయి అనంటే ఇక్కడ పాండిత్యమునకు కల గొప్పతనము అది కాదు. ఎవరిని పండితుడు అంటాడు, ఎవరిని విద్వాంసుడు అంటాడు, ఎవరిని విద్వాంసుడు అనాలి అంటే ఆ నేర్పెరిగినటువంటి వానిని విద్వాంసుడు అనాలి, పండితుడు అనాలి, జ్ఞాని అనాలి. ఏ నేర్పు? ఆ ఇంద్రియ వృత్తులను గ్రహించగలిగేటువంటి జ్ఞానం. సర్వేంద్రియములను ఒకే చైతన్య శక్తి ప్రకాశింపజేస్తూ ఉంది. కాబట్టి ఆ సత్యమును ఏ మనస్సు గ్రహిస్తుందో, ఏ మనస్సులో ఆ జ్ఞానము ప్రవేశిస్తుందో, ఏ జ్ఞానము ఆ మనస్సును పరివర్తన గావించి ఆ మనస్సుకు విషదాన్ని ఇచ్చి ఆ మనస్సుకు ఇంద్రియాదుల నుంచి కాదు సమాచారం అందుకోవాల్సింది, సర్వజ్ఞత్వముతో కూడినటువంటి ఆత్మ నుంచి పొందాలి కానీ ఇంద్రియాదుల నుంచి పొందాల్సింది ఏమీ లేదని ఏ మనస్సుకు బోధపడుతుందో ఆ మనస్సుకు కలుగుతుంది నిగ్రహం, అనుగ్రహం. అంతేగాని నిగ్రహం అంటే బిగబట్టడం కాదు. కాబట్టి
ఎంబెరిమతంగా పోయి వాటికి అడ్డపడద్దు, పండితున్నైనా కొట్టేస్తుందని చెప్పడంలో గల రహస్యం అది. సాధకుడు దైవ సంబంధము ఒకంత సేకరించుకొనుచుండా అటు ప్రత్యర్థి అయినటువంటి మాయ కూడా అవిద్య తన సైన్యముకు ఇంద్రియములను, విషయాదులను, వాసనలను సమాయత్తపరుచుకొనుచుండును అని చెప్పాడు. అవి ఏవేవి అనే దాని గురించి కూడా మనం ప్రస్తావన చేసుకున్నాం. అవి వాటికి స్వశక్తి ఉందా? అవి చేతనములా అచేతనములా? మన వలె అవి కూడా ప్రత్యర్థులా మన మీదకి అవి యుద్ధానికి రావడానికి? అంటే కాదు. ఒకప్పుడు అవి మనసొప్పి ఇష్టపడి మనము చేసుకున్నవన్నీ అవి తిరిగి మళ్ళా మన అనుభవంలోకి రావడానికి కాచుకొని ఉన్నవి. అవన్నీ తిరిగి మళ్ళీ అవన్నీ మన అనుభవంలోకి రావడానికి అవన్నీ కాచుకొని ఉన్నాయి. స్టాక్ అది, మన స్టాకే అది. అంతకు ఎగస్ట్రా వచ్చేదానికి లేదు, అంతకంటే ఎగస్ట్రా వచ్చేదానికి వాటికి లేదు రైట్స్, తగ్గించేదానికి లేదు. ఇంకా ఉన్నవి ఉన్నట్లు సైన్యంగా ఉన్న పణంగా అవి బయలుదేరుతాయి ముందుకి. అయితే వాటన్నిటితో యుద్ధం చేయాల్సిందేనా? అన్నిటితోనూ విజయం పొందాల్సిందేనా? ఎన్ని సంస్కారాలు ఉన్నాయో అన్నిటితో యుద్ధం చేస్తేనే విజయం పొందినట్లా? అన్నిటినీ జయిస్తేనే యుద్ధం పొందినట్లా? అట్లా అనుకుంటే ఈ సీరియల్ ప్రకారం ఈ యుద్ధం ఎన్ని సంవత్సరాలు జరగాలి అని విచారిస్తే, నువ్వు జీవుడుగా ఉన్నప్పుడు ఆత్మను తెలుసుకోకుండా ఉన్నంత కాలము వాటిని నువ్వు అనుభవించాల్సిందే. ఎప్పుడైతే ఆత్మను తెలుసుకుంటావో వాటన్నిటికీ ఆన్సర్ అందిపోతుంది, అన్నిటికీ సప్లై వెళ్ళిపోతుంది. అన్ని పాపములు పావనమైపోతాయి, పునీతమైపోతాయి, సమూలంగా అన్నిటికీ ఆన్సర్ అందిపోతుంది. ఎప్పుడు? ఇప్పుడు నువ్వే నీళ్లు పెట్టుకుంటే నీ కైకి మాత్రం పెట్టుకుంటావు. దేవుడే వాన కురిపిస్తే అందరి కైలకు నీళ్లు పెట్టేస్తారు కదా ఆయన. నువ్వు ఒకడే బోర్లో మోటార్ ఆన్ చేసుకుంటావు, ఏమి నీ పైరు మాత్రం నువ్వు పారగట్టుకుంటావు. దేవుడు వాన కురిపిస్తే అందరి పైర్లు బారిపోతాయి కదా. అలాగే ఆత్మ ద్వారా వెళ్ళావనుకో, నువ్వు ఆత్మ ద్వారా వెళ్ళావనుకో అన్ని రుణాలు తీరిపోతాయి. ఆత్మను వదిలేసిపోయినావనుకో నీ అంతట నువ్వే అనుభవించాల్సి వస్తుంది వాటిని అన్నిటినీ. అందువల్ల ఏ ఒక్కదానికి ఐపీ పెట్టి అగ్గొట్టడం లేదు. ఎన్ని కర్మలు చేస్తుంటాడో అన్నిటికీ ఆన్సర్ అందిపోతుంది. ఆత్మయోగాన్ని అభ్యసించడం వల్ల అన్నీ పునీతమైపోతాయి. అటువంటి ఆన్సరు జీవుడు ఆత్మను ఆశ్రయించి ఆత్మ ద్వారా ఆ శక్తిని పొంది ఆత్మ ద్వారా అన్నిటి నుంచి విముక్తిని పొందుతాడు. అదే నిజమైనటువంటి విముక్తి, అది మోక్షము. అంతేగాని ఏదో స్వామి ఏదో మంత్రం చెప్పాడు, ఆ కిటుకు వల్ల మాకందరికీ వాడు నాంబెట్టేసి ఎగ్గొట్టేసేసి వాడు మాత్రం తప్పించుకొని మోక్షానికి పోయినాడని, ఇది ఎగ్గొట్టే మోక్షం కాదది. రుణాలన్నీ ఎగ్గొట్టే మోక్షం కాదది. కాబట్టి అనేక జన్మల యొక్క దోషములన్నిటినీ కూడా న్యాయ మార్గములో వాటికి అన్నిటికీ న్యాయము చేయదగినటువంటి యోగశక్తి ద్వారా వాటిని పునీతమనర్చుకోవడమే కాదు, వాడిని ఎంతమంది ఆశ్రయిస్తారో వానికి ఎన్ని జన్మల యొక్క దోషాలు ఉన్నాయో మొత్తం వేల కోట్లాది మంది శిష్యులు వాళ్ళని ఆశ్రయిస్తే కూడా అందరికీ అదే పరిష్కారాన్ని క్షణకాలంలో అందించగలిగినటువంటి యొక్క సామర్థ్యము ఆ యొక్క ఆత్మకు ఉంది. అందువల్ల ఆ ఆత్మను సందర్శించాలి, ఆత్మను ఆశ్రయించాలి. ఆ ఆత్మ కంటే అన్యమైనది రెండవది లేదు. ఆత్మ కంటే అన్యమైనది ఒకటి ఉండదనేటువంటి భ్రాంతి ఇంత తెచ్చిపెట్టింది మనకు. ఇది పాండిత్యముతో సమాధాన పడేది కాదు, ఫలితయోగ అనుభవ దృష్టి వలనగా, యోగ అనుభవ దృష్టి వలన ఇది లభిస్తుంది. కానీ దీనికి హుస్సేన్ బ్రహ్మం గారు వదరుకుంటే తెల్లవారదు కదురు చక్కగా మనసు నిలిపి వదలకను శివ ధ్యాన పదవి మొదులెరుంగని మొద్దు వెదవలు వదరుకుంటే తెల్లవారున
ఆత్మానుభవమిది చెప్పుకుంటే తెల్లవారునా. వేదవేద్యుడు వేమనార్యులు వేద పద్యములోన చెప్పిరి, పెదవుల దరగ వదరు పాశ్యుడు ఊర పందై పుట్టుననెను వదరుకుంటే తెల్లవారునా. ఆత్మానుభవమిది చెప్పుకుంటే తెల్లవారునా చెప్పాడు. ఘనుడ బద్వేల్ వినరభూషణ్ వనచరుండగు వాయుసుతునకు జనకజారాజేంద్రు కూతురు జనని తెలిపిన జాడగానక వదరుకుంటే తెల్లవారునా. ఘనుడ బద్వేల్ వినరభూషణ్ వనచరుండగు వాయుసుతునకు జనకజారాజేంద్రు కూతురు జనని తెలిపిన జాడగానక వదరుకుంటే తెల్లవారునా. ఆత్మ అనుభవమిది చెప్పుకుంటే తెల్లవారునా. ఘనుడ బద్వేల్ వినరా హుషేన్, ఆయనకి ఆయనే చెప్పుకున్నాడు, ఒరే హుషేన్ వినరా. ఘనుడ బద్వేల్ వినరా హుషేన్ వనచరుండగు వాయుసుతునకు జనకజారాజేంద్రు కూతురు మా జనని తెలిపిన జాడగానక. సీతమ్మ మా అమ్మని చెప్పుకున్నాడు మహానుభావుడు ఆయన. కాబట్టి ఇది అనుభవము, కానీ ఇది పాండిత్య ప్రకర్షతో ఇది తొలగేది కాదు. ఏమి ఒక పండితుడు పడవెక్కి నావికునితో, అరే నాయన పడవ దిగేంతవరకు నీతో కాస్త మాట్లాడాలనుకుంటున్నాను, నీకు వ్యాకరణం వచ్చా, నీకు ఇంగ్లీష్ వచ్చా, హిందీ వచ్చా అని అడిగాడట. నాకు అవన్నీ ఏమి రావు సార్ అన్నాడు. ఒరే నాయనా ఏమి కొరగాను పడవెక్కాను కదరా నేను, టైంపాస్ కాలేదే అనుకుంటూ పోతున్నాడంట. పెద్ద ఆళ వచ్చేస్తుంది ఎదురుగా. స్వామి పడవ మునిగిపోతుంది, నీకు ఈత వచ్చా అన్నాడంట వాడు. ఈత రాదురా నాయన అన్నాడంట. అయితే నీ జీవితం ఇటు పరిసమాప్తం అయిపోతుంది పో అన్నాడంట వాడు. ఇప్పుడు పాండిత్యం కావచ్చు, ఆయన ఇంగ్లీష్ కావచ్చు, ఆయన హిందీ కావచ్చు, ఆయన భాషలు ఏమన్నా ఆయన ఉద్ధరించినాయా? ఎదురైనటువంటి యొక్క ఆపదలో ఈదుకొని పోగలిగేటువంటి యొక్క నేర్పు కావాలి. కాబట్టి ఈదడం అంటే ఏంది? ఈ జనన మరణం అనేటువంటి యొక్క ప్రవాహాన్ని దాటుకోవడానికి నేర్పించినటువంటి గురువు నేర్పించినటువంటి ఈత నేర్చుకోవాలా. ఈ జనన మరణం అనేటువంటి ప్రవాహాన్ని దాటుకోవడానికి గురువు చెప్పాడు నీకు ఈత. ఏమి ఆ ఈత నువ్వు నేర్చుకునేస్తే ఏమి సప్త సాగరములు ఒక్కటయ్యి ప్రవహించినా కానీ ఈత వచ్చినానికి భయం ఏముంది? ఇంకా భయం లేదు. కాబట్టి ఇది వరకు చెప్పినటువంటి యొక్క విషయాలను ఒకసారి మొత్తం మనసులో నెమరు వేసుకోండి. అన్నీ నెమరు వేసుకొని ఇంద్రియ నిగ్రహం అనేది ఏది, అది ఏ విధంగా ఆకర్షింపబడుతున్నాయి అంటే అన్ని ఇంద్రియాదుల్లోనూ ఆ చైతన్యం అనేటువంటి యొక్క శక్తి ప్రవహిస్తూ ఉంది. కాబట్టి అన్నీ ఆయనే వింటూ ఉన్నాడు, ఆయనే చూస్తూ, ఆయన చెవికాడుండి వింటున్నాడు, ఆయనే కంటికాడుండి చూస్తున్నాడు, ఆయనే నాలుగు దగ్గర ఉండి తింటున్నాడు, మాట్లాడుతున్నాడు, ఆయనే గుండె కదిలిస్తున్నాడు, ఆయనే ఊపిరి తిప్పుతున్నాడు. అన్నీ ఆయనే, ఆయనకంటే మినహా ఇంకేమీ లేదనేటువంటి భావన, ఆ జ్ఞానం నీ మనసులో ఉన్నదంటే సర్వేంద్రియాదులు కంట్రోల్లో ఉన్నట్లే. దాన్ని మరిచిపోయి దేన్ని టచ్ చేసినా ఇంద్రియ స్వభావాలు వాసనలుగా నీలో రికార్డ్ అయిపోతాయి. ఇది సత్యం. జై జానకీ రమణ గోవింద, జై ప్రహ్లాద వరద గోవింద, జై ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు.